హాయ్. ఈరోజు గుత్తి వంకాయ పుల్ల పుల్లగా కారంగా ఫంక్షన్స్ లో పెడతారు కదండి, ఆ టేస్ట్ తో కర్రీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు గుత్తి వంకాయలు తీసుకున్నాం. నేను ఒక హాఫ్ కేజీ కాయలు తీసుకున్నాను. చూడండి, ఇటొకటి పెట్టుకోవాలి. 4 ఒకే పక్క పెట్టుకుంటే ఇక్కడ మళ్ళీ ఉడకదండి. ఈ కాడ దగ్గర ఉడకదు. ఎప్పుడు కూడా ఇటొకటి పెట్టుకున్నామా పుచ్చులు ఉన్నాయో తెలుస్తుంది. చూడండి, సేమ్ ఇది కూడా అంతే. 2 పక్కలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా వంకాయకి ఘాట్లు ఒకే పక్క పెట్టుకోకూడదు. పెట్టుకున్నాక చూడండి, ఇలా వాటర్లో వేసుకోవాలి. బాగున్నాయి, కాయలు బాగున్నాయి కదా. నేను ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను. అందరూ చేసుకుంటారు కదా, ఇందులో కొత్త ఏముంది అనుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అండి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఎవరి వంట వాళ్ళదే ప్రత్యేకం. చూసారా ఎంత బాగుందో. ఇలాగా 2 పక్కల కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వాటర్ లో డిప్ చేసుకోవాలి, మనం వండుకునే వరకును. ఇలా కట్ చేసుకోవాలండి. ఇటొకటి మాక్సిమం అందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ ఒకటి పెట్టారంటే ఇక్కడ ఇంకోటి పెడతారు. అలా కాదండి, ఇక్కడ ఉడకదు, అప్పుడు కొంచెం పచ్చి ఉండిపోతుంది. ఇటొకటి అటొకటి పెట్టుకోవాలంటే. చూడండి, ఇలా ఉంచుకున్నాను. చూడండి, పల్లీలు ఇలా వేపుకుని ఉంచుకున్నాను నేను. కొన్ని ఒక గుప్పుడు పల్లీలు. ఇవేం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. ఇవి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నా. ముఖ్యంగా దీనికి ఏంటంటే, మనం ఇంకా వీడియో తీస్తున్నాం, కొంచెం మంచిగా ఉండాలి అని అనుకుంటే అవ్వదండి. వీటికి ఖచ్చితంగా సిల్వర్ పాన్స్ అయితేనే బాగుంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది ఆల్రెడీ వేడిగా ఉంది. చూడండి, థిక్గా ఉండాలి వీటికి ఎప్పుడు కూడా. నేను ఇది పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇది వేపుకున్నాను. సో ఇది వేపుకుని దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి, వేసుకోవాల్సిందే. ఆయిల్ వేసుకున్నాను కదా. చూడండి, ఆల్రెడీ గుత్తి వంకాయలు ఇలా కోసి పెట్టుకున్నాం కదా. ఇది ఇలాగా వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని, ఎక్కువ వద్దు. చూడండి, పసుపు కొంచెం వీటికి సరిపడా. ఇప్పుడు ఇందులో పలుకులు వేసుకున్నాను కదా. చూడండి, ఇవి వేగే లోపల మనము పేస్ట్ రెడీ చేసుకుందాం దీనికి. చూడండి, వేగుతున్నాయి కదా. నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ సైజు ఉల్లిపాయలు, అంటే మీడియం సైజు ఉల్లిపాయలు 1/2 కేజీ కాయలకి 5 తీసుకున్నాను నేను. అది కాకుండా ఈ సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నాను. అలా ఉంటూ ఇదండి బే లీఫ్ అనమాట, బిర్యానీ ఆకు ఫ్లేవర్ ఉంటుంది కదా, బిర్యానీ ఫ్లేవర్, అదొకటి. ఒక దాల్చిన, ఒక 4 లవంగాలు తీసుకున్నాను. నేనైతే ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంది, నేను వేసేసుకుంటాను. ధనియాలు జీలకర్ర మీరు వేసుకోవాలి ఇందులోని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కూరకు సరిపడినంత పసుపు. కూర కలుపు, ఈ మధ్యలో కలుపుతుండాలండి కొంచెం. కుదిరితే సిమ్లో మూత కూడా పెట్టేసుకున్నా మంచిదే, అది అలా వేగుతుంటుంది. ఈ లోపల పేస్ట్ రెడీ చేసుకున్నాం. చూడండి, ఇది ధనియాలు జీలకర్ర నేను కలిపి పౌడర్ కొట్టుకున్నాను, అదనమాట. మీరు కావాలంటే ధనియాలు జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇంకా గరం మసాలా అవసరం లేదు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకున్న దీంట్లో 1 స్పూన్, ఇది అంతే సరిపోతుందండి. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదా. మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ కానీ ఎండు కొబ్బరి కానీ ఉంటే వేసుకోండి. కూరకు సరిపడా కారం వేసేసుకున్నాము. నేను ఇక్కడ 2 స్పూన్లు పడుతుంది వేసుకుంటున్నాను. కూరకు సరిపడా ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకున్నాము.
చూడండి కొంచెం మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టుకున్నాము. మిక్సీ చేసుకుందామండి. 50% కాదు కానీ ఒక 30% వరకు మనం ఫ్రై చేసుకున్నాము. ఇది ఇంకా ఆపేద్దాం ఇక్కడ ఫ్రై. ఇది ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్లో ఉప్పు సరిపోయిందలే చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఎప్పుడు ఉడకబెట్టి లేదు ఫ్రై డైరెక్ట్, ఇది ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి. అది కూడా ఒకసారి చేసుకుందాం. నేను చేసి చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేసుకుని ఆయిల్ కొంచెం పడితే వేసుకోవచ్చండి. చూడండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఖచ్చితంగా దీనికి మూత అయితే కంపల్సరీ అండి. ఎందుకంటే ఇది చుట్టుపక్కల తుల్లకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మూత ఇలా వేసేసుకుంటే తొందరగా కుక్ అవుతుందండి. దానివల్ల బెనిఫిట్ అయితే అది కూడా ఉంది, మనకి మొత్తం సరౌండింగ్స్ కూడా పాడవదు. సో నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం. ఉంటుండగానే నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. కొద్దిగా అంటే ఇప్పుడు ఆ కర్రీకి సరిపడా ఒక ఇంత పండు తీసుకున్నాను. ఈ మాత్రం ఎందుకు అంటే నేను మరి కలుపుకోవటానికి ఇదేనండి, ఇంకా మరి రసంగా నేను పెట్టను. సో మాకు ఇది సరిపోతే మీకు ఆ రకంగానే చూపిస్తున్నాను. చూడండి ఇది ఈ పేస్ట్ మొత్తం ఊడ్చి వేసే కన్నా ఇది నేను ఇందులోనే వాటర్ వేస్తాను. ఇప్పుడు ఈ చింతపండు రసం ఇందులోనే వేస్తాను. ఒక రెండు స్పూన్లు పేస్ట్ ఉంచేసి దాంట్లో అనమాట పుల్ల పోసుకొని ఉంచుకోండి పక్కన. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి 50% పైన అయిపోయింది. ఆయిల్ ఎప్పుడైతే తేలిపోయిందో ఇది కుక్ అయిపోయిందండి. ఇదే మనం స్టీల్ బౌల్లో చేసుకున్నాం అనుకోండి మొత్తం కింద అడుగు పట్టేస్తుంది. అంత కరెక్ట్ కాదు. ఇది సిల్వర్ బౌలే బాగుంటాయి. వీటికి ఇలాంటివి ఏ చేసుకున్నా సిల్వర్స్ బాగుంటాయండి ఇవి. చూడండి అసలు వీళ్ళని తిక్కు తీసుకోండి. పేస్ట్ చూడండి కుక్ అయిపోయింది. ఇక్కడ మనం వంకాయని ఎక్కువ కుక్ చేయకూడదు స్టార్టింగ్. అంటే ఉడకబెట్టి కొంతమంది వేసుకుంటారు. ఉడకబెట్టిన కానీ ఇలా ఫ్రై చేసి తీసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి ఇవి ఇందులో వేసుకున్నాం. ఇవి కూడా ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను. చూడండి మనం ఫ్రై చేసుకున్నప్పుడే చూడండి ఒక 50% బాయిల్ అయ్యి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకున్నాం. ఆల్రెడీ ఇందాక ఉప్పు చెక్ చేసుకున్నాం కదా, సరిపోయింది. మీకు నువ్వులు కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను నువ్వులు వేసుకోలేదు. ఇక్కడ ఎండు కొబ్బరి నువ్వులు వేసుకోండి, బాగుంటుంది. టేస్ట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల. వేసుకోపోయినా ఇబ్బంది లేదు, పల్లీలు వేసుకున్నాము కాబట్టి. ఎండు కొబ్బరి మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం వేసుకుంటే. ఈ రెండింటిని కలిపి కాసేపు మనం ఫ్రై చేసుకున్నాం. ఏదైనా మీడియం ఫ్లేమేనండి. ఎంత కలిపినా కూడా వంకాయ విడకుండా మనం చూసుకోవాలి. మెయిన్ చూడండి వంకాయ కదలకూడదు. చాలా మంది మనము వడ్డించేటప్పుడు గుత్తి వంకాయ అనేసరికి వంకాయ ఎంత మనం ఇచ్చేసినా కూడా ఇలా ఉంటేనే బాగుంటుంది అన్న ఎదురు చూస్తారు. మనం పాలంగా వేస్తేనే తినడానికి ఇష్టపడతారు. చూడండి రెండు కలిపి ఒక్క 2 నిమిషాలు వేయించుకోవాలి. చాలా ఫాస్ట్గా అవుతుందండి అది. మరి ఈ మాత్రం కష్టపడకపోతే మరి అవ్వదు. చాలా బాగుంటుంది కర్రీ కూడా. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా ఫంక్షన్స్ అయితే ఇంకా ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తారు. మనం అవి ఏం వేసుకోలేదు, చాలా సింపుల్గా చేసుకున్నాము. చూడండి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. దీనికి మనం కలుపుకుంటాం కదా, ఈ మాత్రం ఉండాలి.
ఇవి వేసినాక కూడా ఆల్మోస్ట్ వేగిపోయినాయి చూడండి. నేను ఇప్పుడు ఇంకా పుల్ల పోసేసుకుంటాను అనమాట. ఆల్రెడీ పుల్ల రెడీ చేసి ఉంచుకున్నాను కదా. మనం ఆల్రెడీ మిక్సీ జార్లోనే అదే దీంట్లో వేసుకున్నాం కదా మసాలా దగ్గర. ఇలా ఇలా కొంచెం వేసేసుకుని పడతాయంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకున్నాము. నేను మరి పోపు గింజలు కానీ ఏం వేసుకోలేదండి, డైరెక్ట్గా చేసేస్తున్నాను. మీరు కావాలంటే తాలింపులో కొంచెం ఇంగువ, నేను ఇంగువ వేసుకున్నాను, మీకు చూపించలేదు కానీ ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఒక పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఆల్మోస్ట్ వంకాయలు కూడా కుక్ అయిపోతాయి ఇందులో. ఇప్పుడు మనం మంచి లిడ్ దీన్ని తీసుకోవాలి. మొత్తంకి గ్రేవీకి అన్నింటికి సరిపోయినట్టు తీసుకోవాలి. ఇందాకలాగా నేను ఓన్లీ గ్రేవీకి సరిపోయిన తీసుకున్నాను. ఇప్పుడు చూడండి వంకాయలు వేసుకున్నాం కదా, దీంతో పాటు పెట్టేస్తాం. చూడండి ఇలాగ ఆయిల్ తేలిపోయింది, అయిపోయింది కర్రీ మనకి. ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఇందులో మెయిన్ వంకాయ బాగా ఉడికిందా లేదా. చూడండి ఎంత బాగా ఉడికింది. ఇది ఒక వంకాయ తీసి చూపిస్తాను నేను ఎంత బాగా కుక్ అయిందో. అలా బాగుంటుందండి. ముందు మనం ఉడకబెట్టి చేసుకునే కన్నా ఇది చాలా బాగుంటుంది. చూడండి ఇంకా ఫంక్షన్స్లో వేసేదైనా ఇంకా ఉడికిపోతాయి ఇంకా మెత్తగా, కానీ ఇలా ఇలా బాగుంటాయండి టేస్ట్. చూడండి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే లాస్ట్ వచ్చేసరికి సిమ్లో ఇలా వదిలేయాలండి దీన్ని. ఇప్పుడు మనం దీంట్లో వెరైటీగా కరివేపాకు వేస్తున్నాం, 2 రొబ్బలు ఫ్రెష్ కరివేపాకు. ఇది అలాగా బాగా లేత కరివేపాకు, చూడండి ఎంత లేతగా ఉందో. ఈ ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అన్నం మాత్రం పలుకుగా ఉంటేనే బాగుంటుందండి ఇలాంటి కర్రీస్కి మాత్రం. చాలా టేస్ట్గా ఉంది చూడండి. వంకాయ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సూపర్. నా చేతి వంట నాకే సూపర్. బాయ్.